యావత్ తెలంగాణ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలుగా ఓబీసీలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయిండు. మంత్రివర్గంలో కూడా 52% ఉన్నప్పటికి కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకపోయినా ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా 50% బీసీలకు మంత్రి పదవులు ఇవ్వలే. ఏ పార్టీ పాలించినా కూడా రాజ్యాంగ సవరణ అక్కర లేకున్నా ఇవాళ నామినేటెడ్ పదవులు ఏవైతున్నాయో దాంట్లో కూడా నామినేటెడ్ పదవులను కూడా ఎక్కడ 52% ఇవ్వలే. అప్పుడు ఇన్ని సంవత్సరాల దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నష్టపోతున్నారని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడి మేనిఫెస్టో కూడా పెట్టినాయి. కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన జరగలే. ఇవాళ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రేపు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా 42% ఏదైతే కామన్ డిక్లరేషన్ చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారు అధికారులు లేరు, కేంద్రంలో కూడా అధికారులు లేరు. కానీ వారు చేసింది ఏ విశ్వాసంతో, ఏ నమ్మకంతో, ఏ అథారిటీతో చేసినా కానీ చేసింది. ఉత్కంఠభరితంగా చర్చోపచర్చలు జరిగినాయి. కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గోగుడికి ఎక్కడే ఉంది తప్ప అది కాలే. మాలాంటి వాళ్ళం లేదా మేధావులు, న్యాయ నిపుణులు చెప్పింది కూడా, అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి. ఇప్పటికే డ్రామాలు ఆడినాం, ఇంకా డ్రామాలు ఆడద్దు. బీసీల ఆత్మగౌరవంతో, బీసీ ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి చాలామంది చెప్పిండ్రు. కానీ డ్రామా మాత్రం జరిగింది. మేధావులు, న్యాయ నిపుణులు, అనుభవం ఉన్న నాయకులు ఏదైతే చెప్పినరో అదే ఇవాళ నిజమని నిరూపితమైంది. నేనేమంటున్నా, మీకు నిజాయితీ, ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఆపిందని లేదా ఇంకొక పార్టీ ఆపిందని మాట్లాడుతున్నాను. కానీ ఎన్నికల కంటే ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక 1 minute వీడియో ఉంది, మీరు ఎప్పుడైనా చూడండి. వారు అన్న మాట ఏంటంటే, మనం మోసం చేయొద్దు, రాష్ట్రాలకు, శాసనసభకు, శాసన మండలికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు పెంచుకునేటువంటి హక్కు లేదు. ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం. ఇది రాజ్యాంగాన్ని సవరించేటువంటి బాధ్యత, హక్కు పార్లమెంట్కే ఉంటుంది తప్ప, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇలా చెప్తే కూడా నమ్మకండి, మోసం చేసినట్టే అని చెప్పి నేను మాట్లాడలేదు. ఇది స్వయంగా రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనకు కనబడుతుంది. ఎందుకంటేలాగా పేపర్ స్టేట్మెంట్ కాదు, ఇది టీవీలలో ఆడియో మన ముఖం కనబడతాడు అని మాట్లాడుతున్నా అంటే నా ముఖం కనబడుతుంది, నా మాటలు కనబడతాయి, నేను తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కానీ వారు ఆ సాహసం చేసిండ్రు. ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఆమోదిస్తలేరని, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఆమోదిస్తలేదని, కోర్టు కొట్టేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. 100% ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు
రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులకు గవర్నర్ గారు మాత్రమే. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు మాత్రమే. మనకు ప్రభుత్వమైన జీవో ఇస్తే రాచముద్ర మీకు గవర్నర్ నుంచే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజపత్రం అని చెప్పి, రాజముద్ర అని చెప్పి గవర్నర్ ఆఫీస్ నుంచి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికి కూడా అంతిమంగా జీవో రావాల్సింది రాష్ట్రపతి పేరు మీద వస్తుంది తప్ప వీళ్ళ పేరు మీద వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇంత స్పష్టత ఉన్నప్పటికి కూడా రాజ్యాంగం అప్పుడప్పుడు ఎవరైనా తప్పుదో పట్టించినా, దాన్ని రాంగ్ ఇంటర్ప్రిట్ చేసినా దానిని నిలువరించేటువంటి బాధ్యత రాష్ట్రంలో హైకోర్టుకు ఉంటుంది, దేశంలో సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు మాట్లాడుతున్నారు మొత్తం దేశంలో ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రం నిజాయితీగా చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్ కల్పించిందంటే అది తమిళనాడు ప్రభుత్వం మాత్రమే. ఆ తమిళనాడులో మీకు తెలుసు అనేక ఉద్యమాలు జరిగినాయి. తమిళనాడులో ఎట్లాంటి ఉద్యమాలు జరిగినాయో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. పెరియార్ నాయకత్వంలో కావచ్చు, ఇతర అన్నదురై నాయకత్వంలో కావచ్చు, పెద్ద ఉద్యమాలు జరిగి ఆనాటి ప్రభుత్వం మనం ఇంకా ప్రజల యాస్పిరేషన్స్ని, ప్రజల యొక్క భావాన్ని మనం తొక్కిపెట్టలేము. ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడో ఒకనాడు నిర్ణయం తీసుకోవాల్సిందే. రాజ్యాంగం ఉన్నది, చట్ట సభలు ఉన్నాయి, ప్రజల కోరికలు న్యాయమైనప్పుడు పరిశీలించేది తప్ప రాజ్యాంగం జడపార్థం కాదని వారు స్వయంగా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిషన్ వేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మొత్తం సర్వే చేసి, ఇంటింటి సర్వే చేసింది. ఆ సర్వే కూడా కేవలం పాపులేషన్ సర్వే కాదు, ఓబీసీల ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక అన్ని కోణాలలో సర్వే చేసి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి వాళ్ళ శాసనసభలో పాస్ చేసి, ఇగో మా రాష్ట్రం సోషల్ కంపోజిషన్కి ఇట్లా ఉంది, మా రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ కల్చరల్ కాంపోజిషన్కి ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళు ఆనాడు మెప్పించి ఒప్పించి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించిన చరిత్ర ఒక్క ఈ దేశంలో కేవలం తమిళనాడు ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. అప్పుడు కోర్టులు కూడా తప్పట్లే. కోర్టులలో అనేక మంది కోర్టుకు పోయిండు, కానీ ఎంతమంది కోర్టుకు పోయినప్పటికి కూడా దాన్ని ఎవరు కొట్టేయలేదు, అది అమలవుతుంది. మేమేమంటున్నామంటే తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేసిండు. ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ ఉండదని చెప్పి సర్వే చేసిండు. దాని పేరు సమగ్ర కుటుంబ సర్వే. ఒక్కరోజుతో చేసిండు. అవుతుందా? ఆయన కూడా బీసీ కమిషన్ వేసిండు, ఇప్పుడు సుధీర్ కమిషన్ వేసిండు. ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని తీర్మానాలు చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా అమలు కాలే. ఈ చరిత్ర మర్చిపోవద్దు. కేసీఆర్ కూడా కమిషన్ వేసిండు, సుధీర్ కమిషన్ వేసిండు, ఇంకో కమిషన్ కూడా వేసిండు. ఎన్ని కమిషన్లు వేసినా కూడా కాలే. ఎందుకు అంటే నిజాయితీ లేదు కాబట్టి, నిజాయితీగా స్టాటిస్టిక్స్ సేకరించలేదు కాబట్టి కాలే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఇవాళ భూసాని వెంకటేశ్వర్లని ఇంకోటని వేసింది తప్ప ప్రాపర్ స్టాటిస్టిక్స్ ప్రాపర్ కమిషన్తో తీయలేదు. కేవలం స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తోటి జనాభా లెక్కలు తీసిండ్రు. ఆ జనాభా లెక్కలు కూడా ఎంత తప్పుల తడకనో మీరు చూసిండ్రు. 42% బీసీ జనాభా అని చెప్పి ఇచ్చింది. ఆనాడే బగ్గు మన్నాయి. అరే మేము 52% ఉంటే 42% అంటారు అంటే ఇవన్నీ కూడా తప్పుల తడక, ఈ లెక్కలన్నీ కూడా తప్పులు తడక అని చెప్పి ఆనాడే మాట్లాడి. మరి ఆనాడైనా కనీసం అర్థం చేసుకొని ఇవన్నీ బంద్ చేసి నిజాయితీగా భూమి మీదకి వచ్చి బీసీలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉండే. కానీ ఇవ్వకుండా మేము తీర్మానం చేసినాం,
మేము యునానిమస్ తీర్మానం చేసినాం. గవర్నర్ కాదు మేము నెట్టించే ప్రయత్నం చేయడం, కోర్టులో పోయి కోర్టు సహకరిస్తలేమని చెప్పడం, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేమని చెప్పడం, ఇదంతా కూడా తప్పుల తడక. తెలంగాణ ప్రజలకు నేను ఒక్కడే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను మాట్లాడే మాట మీద ఏ వేదిక మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం కూడా రాజకీయాలు ఉండవు. కానీ మీరు మాత్రం తెలంగాణ ప్రజల, అందులో ముఖ్యంగా ఓబీసీ ప్రజల, బీసీ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి